హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వైబ్ తెలుగు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ హైకమాండ్ నుండి అపాయింట్మెంట్ కూడా రాకపోవడం ఏమిటి? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఆయనపై మౌనంగా ఉంది? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి టాప్ నేతలు ఎందుకు ఆయన అప్రోచ్ చేయడం లేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు రేవంత్ రాజకీయం ఎటుపోతుంది? మరో నేతకు సీఎం ఛాన్స్ ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఇంతవరకు మనం చర్చించిన విషయాలే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వర్గాలు మరో చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటంటే రేవంత్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే తదుపరి సీఎం గా ఎవరిని కొనసాగించాలి అనే ప్రశ్న. దీన్ని చూస్తే రేవంత్ పై విశ్వాసం బలహీనపడిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కొన్ని పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత భట్టి విక్రమార్క పేరు ముందు వరుసలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసిన భట్టికి ఇప్పటికీ పార్టీ హైకమాండ్ లో మంచి పేరు ఉంది. అంతేకాదు, రేవంత్ కి ఉన్న ప్రత్యర్థుల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. అలాగే మరొక పేరుగా వి హనుమంతరావు వంటి సీనియర్ నేతల వైపు కూడా కాస్త చూపు ఉందని అంటున్నారు. వీరికి మద్దతుగా తెలంగాణలో కొంతమంది పాతగార్ల వర్గం కూడా ఉందన్న విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవంగా చూస్తే భట్టి విక్రమార్క పేరు మాత్రం టాప్ చాయిస్ గా చర్చల్లో ఉంది. ఇక ఈ చర్చలు అన్ని అధికారికంగా బయటికి రాకపోయినా కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న పరిస్థితులు చూస్తే రేవంత్ స్థానంలో ఎవరైనా ఉండే అవకాశాన్ని పక్కన పెట్టలేదు. హైకమాండ్ ఇప్పటికీ తన పాత వారిపై నమ్మకాన్ని కొనసాగిస్తూ రేవంత్ తీరుపై మౌనంగా గమనిస్తుండడం దీన్నే సూచిస్తోంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ప్రచార స్థాయిలో ఉన్నప్పటికీ ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకని స్థాయికి వెళ్లిపోవడం అనేది రాజకీయంగా సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో అధికారం నడిపిస్తున్న వ్యక్తికి ఇది ఎదురవడం పార్టీలో అంతర్గతంగా భారీ మార్పులకు సంకేతంగా మారవచ్చు. ఇక్కడ అసలు కథ ప్రారంభమవుతుంది. రేవంత్ రెడ్డి సొంతంగా కాంగ్రెస్ కి తీసుకొచ్చిన విజయం ఏమిటి? ప్రజల్లోకి వెళ్లి బలమైన ఓటింగ్ శాతం రాబట్టిన ఆయన పార్టీకి మళ్లీ శ్వాస ఇచ్చాడు. ఆయన వాడే భాష కఠినమైన విమర్శలు, ప్రత్యర్థులపై యుద్ధం. ఆల్ దిస్ వర్క్డ్ ఇన్ ద ఎలక్షన్స్. కానీ అదే మాటల ధోరణి ఇప్పుడు ఆయనకు మైనస్ అయ్యిందా? హైకమాండ్ కి ఇవన్నీ తెలిసి ఉన్నాయి. వారు కేవలం ఎన్నికల గెలిపే కాదు, రాష్ట్రంలో పార్టీ ఎలా పరిపాలించబడుతోంది, ప్రజల్లో ఫీలింగ్ ఎలా ఉంది, ఇతర నాయకుల ఆగ్రహం ఎంతగా ఉందన్న అంశాలన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా సీనియర్ నాయకులు తమ వంతు వచ్చినట్టుగా ఫీల్ కావడం లేదు. ముఖ్యంగా పొలిటికల్ కౌన్సిలింగ్ లేకుండా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ అవి విచారణకు వెళ్తే అతని పాలనలో నైతికత పైన ప్రశ్నలు తలెత్తొచ్చు. అలాంటప్పుడు పార్టీకి రక్షణగా పేరు నిలబెట్టేలా హైకమాండ్ అతన్ని తప్పించి పాత వారిని తీసుకురావాలన్న ఆలోచనకు వెళ్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి కీలక నేతలు ఎవరికి రేవంత్ తో అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని సాధారణంగా చూడలేం. ఇది రాజకీయ భాషలో ఒక తీవ్రమైన సంకేతం. ముఖ్యమంత్రి పదవి మీదే ప్రస్తావన ఉండగా టాప్ నేతలే మాట్లాడడం మానేసినట్టు అయితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఊహించాల్సిందే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ కి మరో రాష్ట్రంలో ఎదురయ్యే ఎన్నికల్లో ప్రభావం ఉండొచ్చు. హైకమాండ్ ఇకపైన రాష్ట్ర నేతల్ని ఎవరైనా టాప్ డౌన్ పద్ధతిలో నియమిస్తే ఇది కేంద్ర రాష్ట్ర మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. అలాంటి ఉదాహరణలు గతంలో మణిపూర్, మధ్యప్రదేశ్ లో చూస్తాం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర ఏం అవకాశం ఉంది? ఆయనకు ముందు చాలా విజయాలు ఉన్నా ఇప్పుడు ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే పార్టీ లోపల పెద్ద విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆయన తన మీద ఉన్న నమ్మకాన్ని తిరిగి పొందేలా హైకమాండ్ తో సంబంధాలు మెరుగుపరచాలి. ప్రజలతో మళ్లీ నేరుగా మాట్లాడే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల మాటలకు బదులుగా నిశ్చితమైన పాలనలో తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పగలిగితే ఇంకా తీరే అవకాశం ఉంది. ఈ సమస్తం కలిపితే రేవంత్ కు ఇది ఒక నిర్ణయాత్మక దశ. ఆయనకు తిరిగి అవకాశం రావాలంటే పార్టీ వ్యూహంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ శిబిరంలో కొత్త నాయకత్వం అనివార్యం అవుతుందని స్పష్టంగా అనిపిస్తుంది. ఇక ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ద వైబ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి కలుద్దాం మరొక ఆసక్తికర అంశంతో.
జై తెలంగాణ.